మహబూబాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు ఎంపీ పూరిక బలరాం నాయక్. ఇక రైల్వేలోని నిర్మాణపు పనులు పురోగతిపై ఆరా తీశారు. వాకర్ల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అన్నారు. స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని, వృత్తులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నిర్మాణపు పనులను కాంట్రాక్టర్ లేట్ చేస్తూ ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా దాదాపుగా ఫుట్పాత్ సౌకర్యాలు పబ్లిక్ బాగా లేనప్పటికీ థర్డ్ ప్లాట్ఫారం 3 లైన్లు ఉన్నాయి పట్టాలు. దానికి 4th ఫేజ్ను చేయాలని ఇంకో ప్యాసింజర్లు ఎక్కువ పోవడం వల్ల ఇంకో ఫేజ్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈరోజు వరకు నిర్లక్ష్యంగా ఉన్న ఈ కాంట్రాక్టర్ ఒకటి, దానితోని పాటు రైల్వే ఆఫీసర్లకు కూడా నిర్లక్ష్యం వలన ఇది చాలా రోజుల సంది పెండింగ్లో ఉంది. కాబట్టి వారి నిర్లక్ష్యానికి ఇవాళ 3వ ప్లాట్ఫారం వచ్చినప్పుడు 4th ప్లాట్ఫారం వేరే ఇటు పక్కన వచ్చింది. కాబట్టి సౌకర్యం పబ్లిక్ రైల్ ట్రైన్ దిగంగానే సౌకర్యాలు బాగా లేవు. కాబట్టి దానికి 4th ప్లాట్ఫారం కూడా పైనుంచి నడిచేది దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేయాలని నేను ఇవాళ జీఎం గారితో కూడా మాట్లాడి దానికి అతి త్వరలోనే చేయిస్తా. ఈ నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ను కూడా గట్టిగా జీఎం గారితో చెప్పి ఇమ్మీడియట్గా పనిచేసినట్టు చెప్తా. అదేవిధంగా ఇక రైల్వే జీఎం గారు కానీ కాంట్రాక్టర్ కానీ రైల్వేల